దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుదాం కొన్ని లేఖన భాగములను. పరిశుద్ధ గ్రంథముల నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం కొన్ని 30వ వచనం వరకు కొన్ని లేఖన భాగములను మనం చదువుతాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయం మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమాజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను పట్టబడుదురు. ప్రతివాడు తన నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు ఈ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు, నాశనము వలె అది పాడైపోయినది. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాము క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువానికి స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఓ ప్రభువా, చదవబడిన ఈ యొక్క వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా
మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రము స్తోత్రము ప్రభువా. ఇంకనూ నీ వాక్యములో రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ఇంకను నాయనా, నీ వాక్యమునైనా తేనె కంటేను, జుంటే తేనె ధారల కంటే కూడా మధురమైనదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభువా, మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ప్రభువా, మేము కేవలం నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ శ్రేణిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నాయన ఓ నిశ్చయముగా మీరే మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి నాయన, నీ వాక్యము ద్వారా నా తండ్రి. ఓ మీరు మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి చీకటి కార్యమును, దెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నామములో గద్దించిపరుస్తున్నాను తండ్రి. నీ కృప, నీ కాపుదల మీ సన్నిధిలో తోడుగా ఉంచండి. నీ కార్యములు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఓ పరమ తండ్రి, నీకు వందనాలు. మీరే నా ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికిస్తూ మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ దినములు చూడాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ఆయన మనకు ఒక గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చదివినటువంటి యొక్క వాక్య భాగమును మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి మనం చదివాం. అదేవిధంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి కొన్ని లేఖన భాగములను మనం చదివాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చదవబడినటువంటి యొక్క 2 లేఖన భాగములో నుంచి కొంత సారాంశమును మనం తీసుకుందాం. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 29, 30 వచనాల్లో దేవుడు అక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ రోమా సంఘానికి రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ యొక్క అధ్యాయమును మనం గమనించినప్పుడు ఆ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారుటకు
వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగము కేవలము ఆయన సంఘముతో మాట్లాడుతున్నాడు. పౌలు తన సంఘముతో, రోమీయులకు రాసినటువంటి సంఘముతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాగ్దానం చేయబడినటువంటి యొక్క వాగ్దానము కూడా సంఘమునకు చెందిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి చెందింది? సంఘమునకు. సంఘమనగా పురుషులు, స్త్రీలు అందరూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని ప్రేమించు వారికి, ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలి? మనము దేవునిని ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించుటానికి అర్థం ఏమిటి అని అంటే, మొదటి యోహాను రాసిన పత్రికలు ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన యొక్క ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించటం. కనుక దేవుని ఆజ్ఞలను పాటించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే అది అబద్ధమని అక్కడ యోహాను గారు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎవరైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే ఆ యొక్క ఆజ్ఞలను పాటించువాడే. ఆజ్ఞలో ఏముంది? మొదట ఆజ్ఞ మనకు తెలుసు. మొదట ఆజ్ఞ ఏమిటి? చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకు, లేదా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు అక్కడ క్లియర్గా మోషే రాస్తా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిల్లకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆజ్ఞలు మనకు కనబడతా ఉన్నాయి. ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ప్రియులారా గమనించండి, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. లేడు కాదు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనే దేవుణ్ణి, మీకు నేనే దేవుణ్ణి, ఈ ప్రపంచానికి నేనే దేవుణ్ణి. కనుక ముఖ్యంగా మీకు నేను దేవుణ్ణి కనుక నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మొదటిది ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను మీరు ఆయనను సేవించవలెను. రెండవది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ 2 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ 10 ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు దేవునిని ప్రేమించే వారవుతారు.
పదాజ్ఞలు పాటించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే అది ఏమవుతుంది అని అంటే మీరు అబద్ధం చెప్పిన వారితో అంట, అబద్ధం చెప్పినట్టు అంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ముందుగా దేవుని ఆజ్ఞలు తెలిసి ఉండాలి. దేవుని ఆజ్ఞలు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ఎక్కడ ఉన్నాయి? అయ్యి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక ఆజ్ఞలు ఇంతవరకు మీకెవరికి మరి తెలుసో తెలియదో నాకు తెలియదు. తెలుసా మీకు? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యము అంశం ఏంటంటే క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనను దేవుడు తృణీకరించాడు. క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనను దేవుడు తృణీకరించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఎందుకు ప్రార్థన తృణీకరిస్తున్నాడు? నేటి క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనను దేవుడు ఎందుకు తృణీకరిస్తున్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు తృణీకరిస్తున్నాడు? కనుక చూడండి, ఈ రోజున క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనను దేవుడు తృణీకరించుటకు కారణం ఏమిటి? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక మొదటిగా మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలను మనం గౌరవించాలి. ఆ ఆజ్ఞలను మనం పాటించాలి. ఆజ్ఞలే దేవుని యొక్క శాసనములు. ఆజ్ఞలే దేవుని యొక్క శాసనములు. కనుక ఆ శాసనముల ప్రకారము ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవునిని ప్రేమించినట్లు. కనుక చూడండి, ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషిని పిలిస్తే ఆ మనిషికి దేవుడు ఏం చేస్తున్నాడు? మేలు చేయడానికి పిలుస్తున్నాడు అంట ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించినో, ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇదంతా కూడా దేవుడు తన సంఘమునకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు తన సంఘానికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం అన్నమాట, దీవెన అన్నమాట. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని అనంటే, ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవ సంఘమును మనం గమనిస్తే ఆశీర్వాదం అనంటే ప్రియులారా ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సంపాదించుకున్నటం అని చెప్పి అనుకుంటున్నారు. మీరు వాటికి అనుకోబాకండి, ముందుకు జరగండి, అనుకోబాకండి, నిద్రపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆశీర్వాదము అని అంటే ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం ఆశీర్వాదం అని చెప్పి నేడు క్రైస్తవులు భావిస్తున్నారు. అవి దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా లేకపోతే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కుంటే అది ఆశీర్వాదం అని చెప్తున్నారు.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేదు, ఒక కారు కొన్నారు అనుకోండి, ఒక ఇన్నోవా కారు కొన్నారు అనుకోండి. ఇన్నోవా కారు ఎంత? దాదాపు 25 లక్షలు ఉంటుంది. దాంట్లో రకాలు ఉన్నాయనుకోండి, 14 లక్షల దగ్గర నుంచి కూడా ఉన్నాయి. కనుక ఈ రోజున ఒక ఇన్నోవా కారు కొని ఆ కారులో తిరిగితే క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? ఆశీర్వాదం అండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆశీర్వాదం. లేకపోతే ఒక మేడ కట్టుకుని ఆ మేడలో మంచి ఏసీ రూమ్ పెట్టుకొని ఒక డబల్ కట్ట మంచం మీద పడుకుంటే అదేమంటున్నారంటే ఆశీర్వాదము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో అవన్నీ ఆశీర్వాదాలే. ఇల్లు కట్టుకోవటము ఆశీర్వాదము, పొలం కొనుక్కోవటము ఆశీర్వాదము, కార్లు కొనుక్కోవటము ఆశీర్వాదము, పెళ్లిళ్ళు చేసుకోవటము ఆశీర్వాదము, బిడ్డలను కనటము ఆశీర్వాదము. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతీది కూడా ఆశీర్వాదాలే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ ప్రియులారా, గమనించండి, అవన్నీ కూడా మనతో నిత్యము ఉంటాయా అని మనం గమనిస్తే ఏది కూడా మనతో నిత్యము కూడా ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ నిత్యము ఉండేది ఒకటే, మనతో శాశ్వతముగా ఉండేది ఒకటే. మనము భూలోకములో ఉన్నా లేకపోతే పరలోకములో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే మన వెంట వచ్చేది ఒకటే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటిది? ప్రియులారా, గమనించండి, మనతో నిత్యము ఉండేది ఒకటే, మనలో నిత్యము ఉండేది ఒకటే. ఏమిటంటే నిత్య జీవము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకములో సమస్తము కూడా, ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మంచి స్థలము కొని చక్కగా ఒక 10 లక్షలు లేకపోతే 20 లక్షలు ఇల్లు కట్టుకొని మెట్లు కూడా ఎక్కకుండగా లిఫ్ట్ పెట్టుకొని, ఏమండి, ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మనతో శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే బెంజ్ కారు మరి ఎన్ని కోట్ల నాకు తెలియదు, కానీ ఒక బెంజ్ కారు కొనుక్కొని చక్కగా బెంజ్ కారులో తిరిగి ఏసీ వేసుకుని తిరుగుతూ ఉంటే ఆ బెంజ్ కారు మనతో శాశ్వతంగా ఉంటుందా? ఉండదా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది మనతో శాశ్వతంగా ఉండదు. ఈ లోకంలో కూడా అది శాశ్వతంగా ఉండదు. ఒక రిపేర్ వచ్చింది అనుకోండి, మనం తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం? షెడ్లో పడేస్తాం. ఒక బైక్ కానీ లేదా ఒక కారు కానీ ఏదైనా సరే. కనుక ప్రియులను గమనించండి, ఈ లోకములో మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన కూడా అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు. కానీ ప్రియులారా, వాటితో పాటు దేవుడు మనకు శాశ్వతముగా మనలో ఉండేది. మనం భూలోకములో ఉన్నా కానీ, మనం ఎక్కడ ఏ ప్రాంతంలో జీవించినా కానీ, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలను నిత్యము వెంబడించేది దేవుని యొక్క నిత్య జీవము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ నిత్య జీవమును ఇచ్చుటకే దేవుడు మనలను ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? ముందుగానే నిర్ణయించుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
తన జ్యేష్ఠ కుమారునితో సమరూపముగా ఉండుటకు యూదా సంఘానికి, యూదుల యొక్క సంఘానికి ఒకే ఒక కుమారుడు ఇవ్వబడ్డాడు. ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యూదా సంఘానికి ఒకే ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ ఒక్క కుమారుడు, ఆ ఏకైక కుమారుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి ఈ జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తును గురించి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారు తన కుమారునితో సమరూపంగా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. జ్యేష్ఠ కుమారుడితో సమరూపముగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడంట. ముందుగానే ఆయన మనలను ఏం చేశాడంటే నిర్ణయించుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో మనలను ఆయన ఏం చేశాడంటే నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తన కుమారుడు, తన జ్యేష్ఠ కుమారుడు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడుగా ఉండునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో తన కుమారునితో సారూప్యమగుటకు ముందుగా నిర్ణయించాడంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక సహోదరులు ఉన్నారు. అనేక సహోదరులు అంటే అక్కడ అర్థం ఏంటంటే సంఘము. అనేక సహోదరులు అనగా సంఘము. ఆ సంఘములో దేవుడు జ్యేష్ఠుడుగా ఒకరిని తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జ్యేష్ఠుడే ప్రభు అయిన బ్రనహాం క్రీస్తు. సంఘములో జ్యేష్ఠ కుమారుడు ప్రభు అయిన బ్రనహాం క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అనగా ఎప్పుడు ప్రారంభించబడింది అనగా పెంతెకోస్తు దినమున ప్రారంభించబడింది. పెంతెకోస్తు దినమున సంఘము ప్రారంభమైంది. పెంతెకోస్తు దినమందు వారందరూ ఒకే చోట కూడి ఉన్నప్పుడు, ఎవరు వారందరూ అంటే 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు, ఆ 11 మందితో కూడా కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, మొత్తం అక్కడ ఎంతమంది కూడుకొని ఉన్నారంటే 120 మంది కూడుకొని ఉన్నారు. అది సంఘము. ఆ రోజు సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది కూడుకున్నారు? ఎంత? 120. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 120 మంది కూడుకున్నారు అక్కడ. ఆ 120 మందే సంఘం అప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పెంతెకోస్తు సంఘమందు సంఘము ప్రారంభమైంది. సంఘానికి అది పునాదులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మీద కట్టబడింది. కనుక ఆ సంఘము పెరిగింది, పెద్దదైంది. ఆ సంఘము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఆకాశం కొలికే వెళ్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద పునాది వేయబడిన సంఘము. ఆ సంఘానికి పునాదురాలు ఎవరు అని అంటే 12 మంది శిష్యులు. వాళ్ళు పునాదురాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణరాయి, మూలరాయి యేసుక్రీస్తు. వేస్తారు కదా, మొట్టమొదటిగా ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? పునాదిరాయి అని చెప్పి ఒక మూల వేస్తారు. మూలరాయి అంటారు దాన్ని. ఆ మూలరాయి ఎవరు అంటే, సంఘానికి మూలరాయి ఎవరు అంటే ప్రభు అయిన
యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు, అపోస్తులైన పౌలుతో కూడా 12 మంది శిష్యులు, వారు సంఘానికి పునాదులు, యేసుక్రీస్తుతో కూడా కలిపి. కనుక వారు సంఘమును స్థాపించుటకు, సంఘాన్ని కట్టుటకు, సంఘాన్ని స్థిరపరచుటకు వారు ఏం చేశారనంటే వాళ్ళ రక్తంతో కూడా చిందించారు, వారి ప్రాణాలతో కూడా అర్పించారన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంత గొప్ప సమర్పణ కలిగి వారు ఆ రోజుల్లో సువార్తను ప్రకటించారు. వాడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘములో చూడండి, సంఘం అనేది మొట్టమొదటి కాలము ఎఫెసు. సంఘం యొక్క కాలం, మొట్టమొదటి కాలం ఏది? ఎఫెసు. రెండవ కాలము స్మరణ, మూడవ కాలము పెర్గమ, నాలుగవ కాలము తూతైర, ఐదవ కాలము సార్దీసు, ఆరో కాలము ఫిలదెల్ఫియా, ఏడవ కాలము లవోదోకియా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా సంఘము ఎదుగుతూ పెరుగుతూ పెరుగుతూ పైకి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమికి మనం భూమిలో వేసినటువంటి ఈ పునాది, ఇంటికి పునాది భూమిలో వేసాం. అది ఎక్కడి వరకు వచ్చిందంటే మధ్యలోకి వచ్చిన ఆకాశానికి, మా భూమికి మధ్యలో వరకు స్లాబ్ పడింది అనమాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సంఘములో, ఇప్పుడు సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడిన వాళ్ళు ఏ నామంలో చేర్చబడ్డారు అని అంటే యేసుక్రీస్తు నామంలో. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము. తన నామమును ఎందరైతే అంగీకరించుదురో, చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించుకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషులేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడేం రాబోయిందంటే తన నామమును అంగీకరించు వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు, అనగా ఆయన కుమారులు ఆయన కుమార్తెలకు అగుటకు ఆయన ఏం చేశారంటే అధికారం ఇచ్చారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక తన నామమును ఎందరైతే అంగీకరించి యేసుక్రీస్తు యొక్క నామమును అంగీకరించి సంఘములో చేర్చబడ్డారో, ఆ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులు,
దేవుని కుమార్తెలుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ సంఘములో ప్రియులారా, లవోదిక సంఘ కాలము వరకు, చివరి సంఘ కాలము వరకు కూడా ఆ విధంగానే జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ సంఘములో దేవుడు ఏం చేసినాడంటే ఒకరిని జ్యేష్ఠుడిగా ఆయన ఎన్నుకుంటా ఉన్నాడు. ఇక్కడ అనేక సహోదరులలో, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు తన కుమారుడు జ్యేష్ఠుడుగా ఉంటున్నాడు. ఆ జ్యేష్ఠ కుమారుడు ఎవరనంటే ప్రభువైన అబ్రహాం క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడ్డాడు. ఎవరు? క్రీస్తు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడ్డాడు. ఆయన ఎందుకు అనంటే ఆయనలో దేవుని యొక్క జీవము కుమ్మరించబడింది. దేవుని యొక్క ఆత్మ ఆయనలో కుమ్మరించబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ యొక్క ఆత్మ ద్వారా, ఆ యొక్క జీవము ద్వారా, అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క జీవము ఎక్కడ ప్రవేశపెట్టబడింది అనంటే సంఘములో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆత్మ జీవం అనేది పూర్తిగా పరిపూర్ణంగా ప్రభు అయిన క్రీస్తు అబ్రహాములో నివాసం చేయడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు అబ్రహాము ఆయన సాయంకాల సమయంలో ఉన్నటువంటి ప్రియులారా, ఆయన ఏమని ఉన్నాడంటే వర్తమానికుడు. ఆయన సాయంకాల సమయంలో ఉన్నటువంటి వర్తమానికుడు. సాయంకాల సమయంలో ఉండేది ఏమి ఉంటుంది అంటే సూర్యుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు ఉంటారు? సూర్యుడే ఉంటాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సూర్యుడు తూర్పున ఉదయించి అదే సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక తూర్పున ఉదయించినటువంటి ఆ సూర్యుడు పడమటి దిక్కున ఎప్పుడైతే అస్తమిస్తున్నాడో, ఆ పడమటి దిక్కున వచ్చినటువంటి అస్తమించే సూర్యుడు యొక్క స్థానములో క్రీస్తు అబ్రహాము ఉన్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యము పరిపూర్ణంగా ఆయనలో నివాసము చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి ప్రియులారా గమనించండి, దేవుని యొక్క స్థానములో ప్రభు అయిన అబ్రహాం క్రీస్తున్నాడు. అంటే దేవుని యొక్క స్థానం ఏంటి అని అంటే సూర్యుడు యొక్క స్థానము దేవుని యొక్క స్థానం. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేనితో పోల్చబడింది? సూర్యుడితో పోల్చబడ్డది. చూడండి, మలాకీ గ్రంథము మనం చదివితే నా నామములో మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని వాక్యంలో రాబడింది. అంటే సూర్యుడు అనగా దేవుడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నీతి సూర్యుడు మొట్టమొదటిగా తూర్పు దిక్కున ఉదయించాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే నీతి సూర్యుడు సాయంకాల సమయంలో పడమటి దిక్కున అనగా అమెరికా దేశంలో ఆయన ఏం చేస్తున్నాడంటే అస్తమిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తన కుమారుడు అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడుగా ఉండుటకు అని వాక్యంలో రాయబడింది. అక్కడ ఇంకా మనం కింద చదివితే ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని నిర్ణయించాను, ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని నేను మహిమపరుస్తున్నానని చెప్పే వాక్యంలో రాయబడింది. అక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు
క్రీస్తు బ్రహ్మ ఆయన దేనితో పోల్చబడ్డాడు? సూర్యుడితో పోల్చబడ్డాడు. ఆయన సూర్యుడు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ఎవరితో పోల్చబడ్డాడు? అందుకనే ఆయన ఇచ్చే వర్తమానాలు కూడా ఆయన సూర్యుడిలో నిలబడి ఇచ్చాడంట వర్తమానాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ నుండి ఇచ్చాడు ఆయన? సూర్యునిలో నిలబడి ఇచ్చాడంట వర్తమానాలు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు ఆమని చెప్తున్నాడు, ఆయన సూర్యునిలో నిలబడి వర్తమానం ఇచ్చాడంట ఆయన. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆయనే ఒక సూర్యుడిగా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. పగలు వెలుగునిచ్చేది సూర్యుడు, రాత్రి వెలుగునిచ్చేది చంద్రుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చంద్రుడు తనంతడు తాను ప్రకాశించుడు గాని ఆ చంద్రుడు సూర్యుడు యొక్క వెలుగును తీసుకొని చంద్రుడు ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఆ యొక్క సూర్యుడు స్థానంలో క్రీస్తు బ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా క్రీస్తు బ్రహ్మను ఒక స్వరం మాట్లాడుతూ ఉంది ఆయనతో. నీవు ఏ తప్పు చేయవద్దు, నీవు సిగరెట్టు తాగొద్దు, నీవు పొగ తాగవద్దు, నీవు మద్యము సేవించొద్దు అని చెప్పి చిన్ననాటి నుంచి కూడా ఆయన యొక్క ప్రతి సమయంలో కూడా ప్రియులారా గమనించండి, ఆ యొక్క ఆత్మ ఆయన్ను ఏం చేస్తా వచ్చిందంటే కాపాడుకుంటా వచ్చింది. అంటే ఆయన ఏ తప్పు చేయలే బ్రహ్మ గారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ తప్పు చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ యొక్క కుమారునితో మనం ఇక్కడ ఏం చేయబడాలంటే, ఆ యొక్క కుమారుడితో, ఆ జ్యేష్ఠ కుమారుడితో అనేక సహోదరులలో దేవుడు ముందుగా ఎవరినైతే జ్యేష్ఠుడుగా ఎన్నుకున్నాడో ఆ యొక్క జ్యేష్ఠ కుమారునితో మనము కూడా ఎలా ఉండాలంటే సమరూపంగా మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయనతో సమానముగా మనం కూడా ఉండాలని, మార్చబడాలని. ఇప్పుడు ఆ విధంగా మార్చబడినప్పుడు మాత్రమే మనము నీతిమంతులుగా ఉంటాము, పరిశుద్ధులుగా ఉంటాము, యథార్థవంతులుగా ఉండగలుగుతాము. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయాలు కాదు ఇవి. ఎప్పుడు తీసుకున్నాడు? ముందుగానే. అంటే ముందుగానంటే ఈ భూమికి పునాదులు వేయబడక ముందే, ఈ సృష్టింపబడక మునిపే దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ముందుగా ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరినైతే పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో ఆయన వారిని ఏం చేస్తున్నాడంటే మహిమపరిచాడు. క్రీస్తు బ్రహ్మను దేవుడు మహిమపరిచాడు ఆయన తన కార్యాలతో, తన గుణ లక్షణాలతో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘమును కూడా దేవుడు ఆ విధంగానే ఆయన ఏం చేయబోతున్నాడు? మహిమపరచబోతున్నాడు ఆయన. క్రీస్తు బ్రహ్మను దేవుడు ఏ విధంగా అయితే మహిమపరిచాడో, యోహాను సువార్తలో యేసుక్రీస్తు అంటాడు, నా అంతటి నేను మహిమపరచడానికి ఈ లోకంలోకి రాలేదు కానీ నన్ను మహిమపరచువాడు ఒకడున్నాడు అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తును మహిమపరిచిన ఎవరు అని అంటే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా యేసుక్రీస్తును దేవుడు మహిమపరిచాడు అని అంటే తన కార్యాలు, తన గుణలక్షణముల ద్వారా. ఆయన ఏమంటున్నాడు? నేను చేసే కార్యాలు ఇవి నావి కాదు, నా తండ్రివి. నన్ను నమ్మకపోయినా నా కార్యాలు చూసి నన్ను నమ్మండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడే మహిమపరుస్తున్నాడు ఇక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.
అలాగునే క్రీస్తు బ్రహ్మను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మహిమపరుస్తున్నాడు. ఆయన ఏ విధంగా మహిమపరుస్తున్నాడు అని అంటే తన యొక్క గుణలక్షణముల ద్వారా, తన యొక్క గుణలక్షణముల ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఇన్ని గుణలక్షణాలు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా గమనించండి, ఆయన మహిమపరుస్తా ఉన్నాడు, ఒక మనిషిని ఘనపరుస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో ఘనత అంటే ఏమిటి? ఈ లోకంలో ఘనత ఏంటి అంటే ఒక అధికారి వచ్చాడు అనుకోండి, అధికారిని కూర్చోబెట్టి మనం శాలువా కప్పి పూలదండలేసి వాడిని ఏం చేస్తాం? ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. కానీ దేవుడు మనిషిని ఘనపరచడము అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణములు కలిగి జీవించడమే దేవుడు ఒక మనిషిని ఘనపరచటము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్లు మీరు పట్టుకోండి. దేవుడు ఒక మనిషిని ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే తన గుణలక్షణములు ఇచ్చి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మనిషి కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. ఇప్పుడు మనిషి కూడా దేవుణ్ణి ఘనపరచాలి. అంటే మనిషి దేవుని ఘనపరచాలని అంటే ఏ విధంగా ఘనపరచాలి? తన గుణలక్షణాల ద్వారానే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘము ఇక్కడ ఏమైపోయింది అని అంటే తన గుణలక్షణాలని ప్రతిబింబించుటకు బదులుగా ఏం చేస్తుందంటే ఆచారాలను ఆచరించడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవమును, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ఆత్మను దేవుడు సంఘములో ఎందుకు విడిచిపెట్టాడు అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన గుణలక్షణములను ప్రతిబింబించుటకు, చూపించుటకు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఇప్పుడు ప్రియులారా సంఘము మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నేరం మోపుతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? లవోదికయ సంఘ కాలం చూడండి, లవోదికయ సంఘ కాలము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మువేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రవుడవును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగుక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సంఘము ఏ విధంగా ఉందంటే చల్లగా లేదంట, వెచ్చగా లేదంట. ఏ విధంగా ఉందంట? నులువెచ్చని స్థితిలో ఉంది. సంఘం అనగా ఎవరని చెప్పుకున్నాం మనం? సంఘం అంటే ఎవరు? దేవుని కుమారులు, కుమార్తెలు. సంఘం అంటే ఎవరు? దేవుని కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఏమి ప్రతిబింబించాలి అని అంటే దేవుని యొక్క గుణలక్షణములనే ప్రతిబింబించాలి. వారిలో రావాల్సినటువంటి గుణాలు, వారిలో ఉండవలసిన లక్షణాలు అన్నీ కూడా దేవుని గుణ లక్షణాలు, దేవుని యొక్క కార్యాలు వాళ్ళలో కనబడాలి. కానీ ఆ దేవుని కుమారులు, కుమార్తెలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే చల్లగా ఉంటలేదంట, వెచ్చగా ఉంటలేదంట, నులువెచ్చని స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు
దేవుని కుమారులు కుమార్తెలు ఎలా ఉన్నారు? నులువెచ్చని స్థితిలో ఉన్నారు. సగము లోకములో ఉంటున్నారు, సగము క్రైస్తవులుగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు నులువెచ్చని స్థితిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు నులువెచ్చని స్థితిలో ఉండకూడదు. క్రైస్తవుడు లోకమును వెంబడించకూడదు. క్రైస్తవుడు లోకములో జరిగే ఆచారాలు ఏ మాత్రము కూడా ఆచరించకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఈ లోకమునకు పూర్తిగా వాళ్ళు వేరే జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయన మీరు లోకముల నుండి పిలువబడ్డారు. లోకము వేరు, మీరు వేరు. మీకు లోకమునకు ఎటువంటి సంబంధము లేదు. మీరు ఒకవేళ చనిపోయిన వారుగా ఉంటే ఏ విషయంలో చనిపోవాలి అని అంటే లోకము విషయంలో మీరు చచ్చిన వారుగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని విషయంలో చనిపోయిన వారుగా ఉండాలి? లోకము విషయంలో మీరు చనిపోయిన వారుగా ఉండాలి. అందుకే క్రీస్తు బ్రహ్మము ఆయన అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఆయన ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా తాగుతూ ఉన్నారు. ఈయన తాగట్లేదు. ఆయన తండ్రి అక్కడికి వచ్చాడు. వచ్చేమంటున్నాడు ఆయన తండ్రి బ్రహ్మం గారిని ఏమంటున్నాడు? క్రీస్తు బ్రహ్మము, నా కుమారుడు ఒక ఆడింగ్ వాడితో సమానము అని చెప్తున్నాడు ఆయన. ఒక కన్న తండ్రి. చూసారా? దేనికి? తాగటం లేదని, సిగరెట్ పీల్చట్లేదని, పొగ త్రాగటం లేదని, మత్తు తాగటం లేదని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడవారితో సహవాసం చేయటం లేదని. అంటే అవన్నీ చేస్తే మగోళ్ళ, లేక మగోళ్ళు కాదని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కాదు, అది కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ ఆయనను ఏం చేస్తుందంటే వెంబడిస్తూ ఉంది, ఆయనలో ఉంది. ఆయన నీతిమంతుడుగా తీర్చిదిద్దింది, ఆయనను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దింది. కనుక ఆయన కుమారుడితో నేటి సంఘము కూడా ఈ రోజున ఏం చేయాలంటే సమరూపంగా మార్చబడాలి. కానీ సంఘం ఏం చేస్తుందంటే ఇక్కడ నులువెచ్చని స్థితిలో ఉంది. చూడండి, దేవుడు ఐగుప్తులను బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తులను బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చాడో ప్రియులారా, వారు బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చారు కానీ ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. ఇశ్రాయేలీయుల్లో దేవుడు 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశాన్ని సర్వనాశనము చేశాడు దేవుడు. ఎందుకు చేశాడో తెలుసా? అది ఐగుప్తు ప్రజలు తెలుసుకోవడానికి కాదు. ఇశ్రాయేలీయులే తమ దేవుడు ఎంత శక్తివంతుడో, తమ దేవుడు ఎంత గొప్పవాడో, తమ దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో వారు తెలుసుకోవాలి. ముందు వారు నమ్మాలి. వారు నమ్ముట కోసము, వారు తెలుసుకోవడం కోసము దేవుడు ఐగుప్తు దేశాన్ని నాశనం చేయాల్సి వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చేశాడు అక్కడ? 10 అద్భుతాలు చేశాడు ఆయన. వారందరూ కూడా బయటకు వచ్చారు. ఇశ్రాయేలీయులు అందరూ బయటకు వచ్చారు. ప్రయాణం జరిగిస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు బయటికైతే వచ్చారు కానీ వాళ్ళ మనసులు మాత్రము ఐగుప్తులనే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళలో ప్రధానులు 3 ఉన్నారు. అబలాము, దాతాను, కోరాహు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3 ప్రతి దానికి ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినప్పుడు వారికి మొట్టమొదటిగా ఒక సమస్య ఏర్పడింది. ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చిన వెంటనే అబ్రాము, దాతాను, కోరాహు అనేటువంటి వారు లేచి
ఏ మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రంలో తీసుకొచ్చి ముంచి చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని చెప్పి మోషే మీద వాడు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేయటం లేదు, కానీ వాళ్ళు చేస్తున్నది ఎవరి మీద అంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మోషే మీద కాదు కానీ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా అని అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి ప్రయాణం అంతా కూడా ఎలా సాగింది అని అంటే ప్రియులారా గమనించండి. సనుగుడు గొనుగుడు, చాలా జాగ్రత్తగా వినండి. సనుగుడు గొనుగుడు. ఎవరైతే సనిగారో, ఎవరైతే గొనిగారో, ఆ సనుగుడు సనిగిన వాళ్ళు, గొనుగుడు గొనిగిన వాళ్ళు అరణ్యములోనే కూలిరి అని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైతే మోషే మీద సనుక్కున్నారో, గొనుక్కున్నారో వారు అరణ్యములోనే, అదే మనం చదివిన దాకా అధ్యాయం యెషయా గ్రంథము ఆ మొదటి అధ్యాయంలో మనం చదివిన వాక్యం అదే. చదవండి మళ్ళా ఒకసారి. యెషయా గ్రంథము చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించుచున్నారు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడును వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు. చూడండి 11వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. చదవండి. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల యొక్క రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్ములను రమ్మన్నవాడు ఎవడో? మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము. పుట్టించు ధూపార్పములను, అమావాస్యయు విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనములను జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమూహములను నేను ఓర్చజాలను. నియమక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు మూసుకుందును. నీవు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్కార్యములు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇది మన ప్రార్థనా విషయం, మన యొక్క వర్తమానం యొక్క అంశం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆనాడు యూదులు, ఇశ్రాయేలులు దేవుడు వారికి ఎంత మేలు చేసినా వారు అరణ్యములో నడిచినప్పుడు పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు ఆయన, రాత్రిలో చీకటిలో నడుస్తుంటే అగ్నిస్తంభంగా మారాడు ఆయన, బండలు చీల్చి నీళ్లు ఇచ్చాడు వాళ్ళకి. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించాడు వాళ్ళకి. వాళ్ళకి ఏ రోగం రాలా 40 సంవత్సరాలు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రములు పాతగిలలేదు. ఎంత గొప్ప కార్యాలు అవి! అంత గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో దేవుడు జరిగిస్తా ఉంటే వాళ్ళు ఆయన మీద తిరగబడుతున్నారు, ఆయనను దూషిస్తున్నారు, ఆయనను అవమానపరుస్తున్నారు, ఆయనను హేళన చేస్తున్నారు, ఆయన మీద అసహించుకుంటున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, మీ ప్రార్థనలను నేను. నేటి క్రైస్తవ సంఘము కూడా ఇదే పరిస్థితిలో ఉంది. నేటి క్రైస్తవ సంఘం ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, రెండవ రాకడ గురించి ఆలోచన చేయకుండా, ప్రవక్తలను ప్రియులారా విశ్వసించకుండా ఏం చేస్తున్నారు సంఘములో ఈ రోజున? ఆనాడు యూదులు చేసినటువంటి దౌర్భాగ్య క్రియలే, ఆచారాలు, సిద్ధాంతాలు ఈ రోజున క్రైస్తవ సంఘములో కూడా క్రైస్తవులు పాటిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆచారములు. ఒకరు చేసిన ఆచారం కంటే ఇంకా మరొక వాళ్ళు ఇంకా గొప్పగా చేస్తున్నారు ఆచారాలు. లోకములో ఉన్నటువంటి ప్రతి ఆచారము నేటి క్రైస్తవ సంఘములో ప్రవేశపెట్టబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆర్సీఎం మొదలుకొని పెంతుకోస్తు వారు వరకు కూడా ఇంచుమించుగా 4000 సంస్థలకు పైగా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సంస్థ వాళ్ళు ఒక సంస్థ అంటే మరొక సంస్థకు పడదు, ఒక సంస్థ అంటే మరొక సంస్థకు పడదు, ఒకరంటే ఒకరికి పడదు. పెంతుకోస్తోలు అంటే బాప్టిస్టోళ్ళకి పడదు, బాప్టిస్టోలు అంటే పెంతుకోస్తోళ్ళకి పడదు, సిఎస్ఓళ్ళకి పడదు, లూథరన్లకు, మిషన్లకు పడదు, ఆర్సీఎంలకు పడవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ వీళ్ళందరూ కూడా మరలా ఆ లోకములో చేసే ఆచారాలన్నీ కూడా ఈ రోజున వీళ్ళు చేస్తానే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి ప్రతి ఆచారము ఈ రోజున సంఘములో ఉన్నది. చూడండి, ఆనాడు యెజబెలు, ఏలియా యొక్క కాలంలో యెజబెలు ఉన్నది. ఆ యెజబెలు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, 4000 మంది అబద్ధ ప్రవక్తలను తయారు చేసినది. కనుక ఆ యెజబెలు ప్రియులారా ఆత్మతో ఈనాడు క్రైస్తవ సంఘములో నడుస్తా ఉన్నాయి. ఈ రోజున దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెజబెలు యొక్క ఆత్మ, యెజబెలు యొక్క ఆత్మ, ఆ ఆత్మ ఈరోజు సంఘములో ఉన్నది. చూడండి, ఈరోజు క్రైస్తవ సంఘములన్నీ కూడా పొట్టి దుస్తులు ధరిస్తున్నారు. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు మేకప్ వేసుకుంటున్నారు. ఈనాటి క్రైస్తవులో ఉన్నటువంటి పురుషులు, సంఘములో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు రకరకాలుగా పెదాలకు లిప్స్టిక్ రాసుకుంటున్నారు. భయంకరమైన కార్యములు ఈనాటి సంఘములో ఉన్నాయి. అవి లోకస్తులు చేసే కార్యాలు అవన్నీ కూడా. కనుక లోకములో జరిగే ప్రతి కార్యము ఇప్పుడు ఎక్కడుందంటే సంఘములో ఉన్నది, క్రైస్తవ సంఘములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడుంది? క్రైస్తవ సంఘములో ఉన్నది. అందుకే ఆ యొక్క ఆచారాలన్నీ చేస్తూ నేటి క్రైస్తవ సంఘము ఏం చేస్తుంది? ఆచారాలను చేస్తూ వాళ్ళు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? మీ ప్రార్థన నేను
వినను. మీరు బలులు అర్పించిన నేను వాటిని అంగీకరించును. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెజబెలు ఏలియాను విసర్జించింది. ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించారు. క్రైస్తవ సంఘము క్రీస్తు బ్రహ్మను విసర్జించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించుట వలన వారు బలులు అర్పించిన, వారు ప్రార్థించిన దేవుడు మీ ప్రార్థన నేను వినను, మీ బలులు నేను అంగీకరించును. నీ బలులన్నీ కూడా వాంతులతో నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సంఘములో కూడా రకరకాలైన ఆచారాలతో, సిద్ధాంతాలతో అమావాస్య దినాలు ఆచరిస్తున్నారు. అమావాస్య దినాలు ఆచరిస్తున్నారు, పండుగ దినాలు ఆచరిస్తున్నారు. పౌలు ఏమంటున్నాడు? అమావాస్య దినములను, పండుగ దినములను ఆయన ఆచరించొద్దు అని అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈనాటి క్రైస్తవ సంఘం ఏం చేస్తుంది? పండుగ దినాలు ఆచరిస్తాం, పండుగ దినాలు ఆచరిస్తాం, క్రిస్మస్ ఆరాధిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక క్రిస్మస్ కాదు, దానికి 4-5 పేర్లు పెట్టారు. స్టార్ క్రిస్మస్ అంటే స్టార్ పెట్టి స్టార్ కూడా పూజ చేస్తారేమో మరి వీళ్ళు. స్టార్ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? స్టార్ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. స్టార్ క్రిస్మస్ అంటే అంతే కదా, అంతేనా? అలా చేయొచ్చా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, ఉపవాసంలో ఏంటి క్రిస్మస్ దినాల్లో ఉపవాస కూటం అంట. అదేందో మరి కొత్త టైటిల్ పెట్టాడు ఆయన. అంటే మేము క్రిస్మస్ దినాల్లో ఉపవాసం చేయము కనుక ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో ఫుల్లుగా తిని తాగి చిందులేస్తాం కనుక ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఉపవాసం చేస్తున్నాం అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకరేమో స్టార్ క్రిస్మస్ అని పెడితే ఇంకొకడేమో వృద్ధుల క్రిస్మస్, ఇంకొకడేమో చెట్టు క్రిస్మస్. చెట్టుకి లైటింగ్ వేసి దానికి ఈ ప్రకృతి సంబంధమైన బాళ్ళు, యాపిల్ కాయలు ఎన్ని తగిలిచ్చి దాని చుట్టూ దీపాలు పెట్టి అసలు విగ్రహారాధన అంటే ఎక్కడో లేదండి ఈ రోజున. క్రైస్తవ సంఘములో ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థనలు నేను వినను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చేతులు ఎత్తిన నేను చూడను. వాళ్ళకు ఒక న్యాయము, వీళ్ళకు ఒక న్యాయం ఉండదు. దేవుడు ఒకే చట్టం ఉంటుంది దేవునికి, ఒకే నియమం ఉంటుంది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలుకు దేవుడు ఏ చట్టాన్ని అయితే పెట్టాడో అదే చట్టము నేటి క్రైస్తవ సంఘములో ఆయన ఏం చేస్తున్నాడంటే అమలు చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు. కయ్యూను యొక్క ప్రార్థన దేవుడు తృణీకరించాడు. కారణం ఆచారాలతో చేశాడు, సాంప్రదాయాలతో చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవులు ఆచరిస్తున్నటువంటి ప్రతి ఆచారము కూడా కయ్యూను యొక్క ఆచారాలు అవి, యెజబెలు యొక్క ఆచారములు అవి, ఇశ్రాయేలు యొక్క ఆచారములు అవి. ఇప్పుడు కయ్యూను ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆలకించలా. ఇశ్రాయేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆలకించలేదు. మరి నేటి క్రైస్తవులు అదే ఆచారాలు ఆచరిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆలకిస్తాడు వాడు ప్రార్థన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఆయన సమస్తమును కూడా సమకూడి మేలు చేరటానికి ఆయన దేవుడు ముందుగానే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము నాట్యం చేయాలి, కానీ నాట్యం అంటే
ఈ రోజున క్రైస్తవులు చేస్తున్న నాట్యం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవులు నాట్యం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? వాళ్ళు ఒక స్టేజ్ వేసి దానికి సినిమా డెకరేషన్లు లైటింగ్లు పెట్టి భయంకరమైనటువంటి డిజిటల్ సౌండ్ సిస్టమ్ పెట్టి ఆ లైటింగ్లు పెట్టి ఆకర్షణవంతమైనటువంటి లైటింగ్లు పెట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎగురుతున్నారు. క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, అది దయ్యం చేస్తున్న పని అంటున్నాడు ఆయన. అపవాది చేస్తున్న పని. రాక్ అండ్ రోల్ ఆ యొక్క నాట్యాన్ని ఈరోజు క్రైస్తవ సంఘములో దయ్యము ప్రవేశపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విధంగా పెట్టి ఎగురుతున్నారు. కనుక దయ్యము దాన్ని ఈ రోజున చేస్తా ఉంది. అందుకే క్రైస్తవ సంఘాలలో ఈ రోజున దేవుడు లేడు, బయటకు తప్పుకున్నాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పూర్తిగా ఆయన విడిచిపెట్టేశాడు. దేవుడి క్రైస్తవ సంఘాన్ని త్వరలో నాశనం చేయబోతున్నాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ సంఘాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. వారు అనుకోవచ్చు, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము బలులు అర్పిస్తున్నాం, మేము క్రిస్మస్ చేస్తున్నాం, లేకపోతే మేము ఈస్టర్ చేస్తున్నాం, లేకపోతే మేము ఇంకా ఏంటి ఈస్టరు, ఇంకా రకరకాలైన పండుగలు మేము చేస్తున్నాం, మట్టల ఆదివారం మేము చేస్తున్నాం, ఏమండి శుభ శుక్రవారం మేము చేస్తున్నాం, పరిశుద్ధ ఆదివారం మేము చేస్తున్నాం. ఇవన్నీ లోక ఆచారాలు. ఇవన్నీ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవులు ఆచరించే ఆచారాలు కాదవి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తులు ఎక్కడ కూడా ఇవి చేయలేదు. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అసలు క్రిస్మస్ అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. అసలు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. కనుక మనమందరము కూడా ఈ రోజున ప్రియులారా గమనించండి, క్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్చబడవలెను. ఆ క్రీస్తు అనగా ప్రభువైన అబ్రహాం క్రీస్తు. ఆ క్రీస్తు యొక్క రూపములోకి మొట్టమొదటిగా క్రీస్తు థామస్ వచ్చాడు. వధువులో సమకూర్చబడి